హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజ్. అండ్ ఇప్పుడు నేను చేయబోతున్న లాగ్ వచ్చేసి లదాఖ్ ట్రిప్కి నేను ఏమేమి క్యారీ చేస్తున్నాను అనేది ఇదిగోండి మీ ముందే పొందుపరిచాను. అండ్ ఇవి అన్నీ నేను లదాఖ్కి క్యారీ చేస్తున్నాను. అంటే ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు లదాఖ్కి క్యారీ చేసే దాంట్లో ఫస్ట్ నుంచి చూపిస్తాను ఏమేమి ఉన్నాయి నా దగ్గర అనేది. అండ్ నేనేం క్యారీ చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే 52 లీటర్స్ బ్యాక్ ప్యాక్ అనమాట. ఇది నాకు నా ఫ్రెండ్ కరీం ఇచ్చాడు. థ్యాంక్స్ టు కరీం. అండ్ ఈ బ్యాగ్లో అయితే చాలా వాటికి లగేజ్ పట్టేస్తుంది. నేను మిగతా ఇప్పుడు దీనిలో పెట్టుకున్న లగేజ్ ఏంటి అనేది మేము మీకు చూపిస్తాను. అండ్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే మాత్రం నేను క్యారీ చేస్తున్న క్లాతింగ్స్ వచ్చేసి 4 pairs ప్యాంట్స్ అండ్ 5 pairs టీ షర్ట్స్ అండ్ టాప్ ఇన్నర్వేర్ తీసుకున్నాను అనమాట. అవి ఒక 4 sets. అండ్ ఇప్పుడు వచ్చేసి దాంతోపాటు ఆ ప్లేస్లో నాకు చలికి తట్టుకోవడానికి నా దగ్గర అయితే ఉన్నాయి థర్మల్స్ అనమాట. ఇది కూడా నాకు కరీం ఇచ్చాడు. ఫస్ట్ కరీం ఇచ్చినవి అసలు ఏంటనేది చెప్తాను. అండ్ కరీం ఇచ్చినవి అయితే థర్మల్స్ ఇచ్చాడు అండ్ బ్యాగ్ ఇచ్చాడు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి టెంట్ ఇచ్చాడు. ఈ టెంట్ వచ్చేసి 2% టెంట్ అనమాట. ఇది కూడా నాకు కరీమే ఇచ్చాడు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇదనమాట. ఇది చలిని తట్టుకోవడానికి నాకైతే ఇచ్చాడనమాట. ఈ ఈ ఈ ఈ యాక్సెసరీస్ మొత్తం అయితే నాకు కరీం ఇచ్చాడు. అండ్ ఇప్పుడైతే నేను చెప్పదలుచుకున్నాను ఎలక్ట్రానిక్స్ గురించి. ఇందులో ఉన్న ఎలక్ట్రానిక్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి నా బండికి ఎయిర్ కంప్రెసర్ అనమాట. ఇదైతే ఎయిర్ కంప్రెసర్. పంచర్ పడినప్పుడు లేదంటే గాలి తగ్గినప్పుడు నాకు నేను పెట్టుకోవచ్చు ఇది ఎయిర్ కంప్రెసర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మోనోపాడ్ ఫర్ మై యాక్షన్ కెమెరా. ఇది వచ్చేసి నా యాక్షన్ కెమెరా. నేను ఈ జర్నీ మొత్తం నేను యూజ్ చేయబోయేది. అండ్ ఆల్రెడీ ఈరోజు రికార్డ్ చేసిన వీడియో కూడా నేను దీనిలోనే చేశాను. అండ్ ఇదైతే చాలా బాగుంది, డీజే ఆస్మో యాక్షన్ కెమెరా. నాకైతే నచ్చింది. అండ్ దీనికి మనం ఇప్పుడు హెల్మెట్కి పెట్టుకోవడానికి వచ్చేసి ఇదిగోండి, ఇది హెల్మెట్కి పెట్టిన స్ట్రాప్ అనమాట. ఈ స్ట్రాప్ డీజే ఆస్మో యాక్షన్ కెమెరాని సెట్ చేసుకోవడానికి ఫ్రంట్. అండ్ ఇది వచ్చేసి DJI గింబల్. చూసారు కదా ఎంత హ్యాండీగా ఉందో. ఇది వచ్చేసి 3 యాక్సిల్ మోటార్న గింబల్ అనమాట. ఇదైతే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్నిటికీ. ఇదైతే మొబైల్తో యూస్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఇంకా వచ్చేసి 20,000 mAh పవర్ బ్యాంక్. ఇది వచ్చేసి నాకు మెహబూబ్ ఇచ్చాడు. సో మీరు అనుకుని ఉండొచ్చు ఏంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వీళ్ళు ఇచ్చారన్నారు, కానీ ఇది వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ నాకు ఇలా ఇచ్చారనమాట. సో ఇదైతే మెహబూబ్ ఇచ్చాడు. అండ్ మెహబూబ్ ఇచ్చిన రెండో ఐటమ్ వచ్చేసి 1 TB హార్డ్ డిస్క్. ఇది వచ్చేసి సిగెట్ హార్డ్ డిస్క్. అండ్ 128 GB పెన్ డ్రైవ్. ఇది వచ్చేసి 2-in-1 అనమాట. మొబైల్కి అండ్ సిస్టమ్కి యూజ్ చేసుకునేది 2-in-1 పెన్ డ్రైవ్. అండ్ ఇది వచ్చేసి ఎంఐ డ్యూయల్ పోర్ట్ ఛార్జర్. ఇది. అండ్ ఫైనల్గా నా ఫేవరెట్, నాకు DSLRs అంటే చాలా ఇష్టం. ఇది వచ్చేసి శేఖర్ బాబు ఇచ్చారు నాకు. ఇదైతే కెనాన్ది. నేను ఆల్రెడీ రాత్రి కూడా ట్రై చేశాను, చాలా బాగా వస్తున్నాయి పిక్చర్స్ క్లారిటీ. అండ్ ఇది వచ్చేసి నేను పోస్ట్ పెయిడ్ సిమ్ కావాలనుకున్నాను జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో నేను పోర్ట్ అవుతానంటే వద్దులే నాది ఉంది తీసుకెళ్ళని చెప్పేసి హరీష్ ఇచ్చాడు ఇది. ఇదైతే ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ సిమ్ ప్లస్ డాంగిల్ అనమాట. థ్యాంక్స్ టు హరీష్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదిగోండి, నాతో పాటు ల్యాప్టాప్ క్యారీ చేస్తున్నాను. అండ్ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్ బ్లాక్ గ్రేప్స్ అండ్ పిస్తా అనమాట. ఈ మొత్తము ఇది ఒకటి. అండ్ ఇది వచ్చేసి హర్షీస్. యాక్చువల్గా ఇది తీసుకున్నాను, వాడలేదు. సో ఈ ట్రిప్లో అన్న యూజ్ అయిపోయిందని నేను దీన్ని తీసుకెళ్తున్నాను నాతో పాటు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైడింగ్ గ్లాసెస్, అంటే నైట్ విజన్ అనమాట. నైట్ టైమ్ కంఫర్టబుల్గా డ్రైవ్ చేయడానికి గ్లాసెస్ ఇవి వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నాను, జస్ట్ 79 రూపీస్ అంతే. అండ్ ఇది మొత్తం చూసేసి నేనేదో పేషెంట్ అనుకోవద్దు, జస్ట్ ముందు జాగ్రత్తకి మాత్రమే తీసుకెళ్తున్నాను. ఇవి మొత్తం వచ్చేసి నా మెడికల్ కిట్.
అండ్ దీనిలో వచ్చేసరికి పారాసెటమాల్, సెట్రజిన్, ప్యాంటప్రజోల్ ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. ఇది చూసైతే మాత్రం నేను పేషెంట్ అయితే అనుకోవద్దు. అండ్ ఫైనల్లీ నాకు హెల్ప్ చేస్తుంది అన్నమాట డ్రైవింగ్లో. ఇది ఇన్ కేస్ ఒకవేళ బైక్ ఏమన్నా స్లిప్ అయి స్కిడ్ అయితే ఇది నేను కింద పడినా కానీ నా చెప్పులు మోకాళ్ళు పగలకుండా కొంతవరకైనా నన్ను సేవ్ చేస్తుంది ఇది. అండ్ ఇవి వచ్చేసి రైడింగ్ గ్లౌజులు. ప్రస్తుతానికి నేను ఇక్కడ తీసుకున్నాను. యాక్చువల్గా ఇవి వింటర్కి తట్టుకునేవి కాదు. వింటర్కి అంటే నేను కోల్డ్కి తట్టుకునేవి అయితే మాత్రం నేను ఢిల్లీలో కానీ షిమ్లాలో కానీ తీసుకుంటాను ఈ రైడ్కి యూజ్ అయ్యేది. అండ్ ఇది వచ్చేసి స్నిక్కర్స్. మనము అడ్వర్టైజ్మెంట్లో చూస్తుంటాం కదా, తింటే ఆకలి చచ్చిపోతుందా? కాదు, ఆకలి నిజంగానే చచ్చిపోతుంది. ఇదైతే స్నిక్కర్స్. అండ్ ఇంకా వచ్చేసి ఇవ్వండి, ఇవి మొత్తం అంతా బైక్కి సంబంధించింది. అండ్ ఒక ఇంజిన్ ఆయిల్ క్యారీ చేస్తున్నాను, ఆల్రెడీ నేను సర్వీస్ చేయించాను. ఇది ఎక్స్ట్రా ఇంజిన్ ఆయిల్ అనమాట, వెళ్ళే దారిలో మార్చుకుంటాను ఈ ట్రిప్లో. అండ్ ఇందాక చూపించాను కదా, ఇది ఎయిర్ కంప్రెసర్. ఈ ఎయిర్ కంప్రెసర్ ఒక పంచర్ పడితే ఈ పంచర్ని ట్యూబ్లెస్ టైర్స్ అవి చేసుకోవడానికి ఇదనమాట. ఈ కిట్ తీసుకున్నాను. ఇదైతేనేమో 200 పడింది నాకు బయట మార్కెట్లో. అండ్ ఇంకా వచ్చేసి చైన్ స్ప్రాకెట్, కేబుల్స్ అవన్నీ అనమాట. అండ్ మీరు కన్నా చూసినట్లయితే ఇవి సాక్స్. ఇవి ఫుల్ అంటే ఇవి యాక్చువల్గా కాటన్ సాక్స్లు, ఊలు అయితే కాదు, చలికి తట్టుకునేవంతా. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి రైడింగ్కి వాటికి అంతా పనికొస్తుందని చెప్పేసి తీసుకున్నాను. సో ఇంకా షాపింగ్ అయితే ఢిల్లీలో ఉంది చేయాల్సింది. అండ్ ఇవైతే మాత్రం రైడింగ్ షూస్ ప్లస్ స్నోకి పనికొస్తాయి. అండ్ ఇది వచ్చేసి వారియర్ షూస్. యాక్చువల్గా ఇవి ఆన్లైన్లో అమెజాన్లో అయితేనేమో 2000 ఉన్నాయి. బట్ నాకు ఇక్కడ నాకు పోలీస్ స్టోర్లో 1600 దొరికింది. ఇవైతే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ చాలా హార్డ్గా కూడా ఉంది. సో ఇవి నాకు హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా రైడ్ మొత్తానికి బాడీకి ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా చాలా కంఫర్టబుల్గా నన్ను రైడింగ్ మొత్తం కంటిన్యూ అయ్యేటట్టు చేసేది ఫిగో ఎయిర్ సీట్ అనమాట. దీనిలో వచ్చేసరికి నేను చూపిస్తాను, ఇది మొత్తం ఎయిర్తో ఫిల్ అయి ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎయిర్ సీట్ అంటే కుషన్, అంటే సస్పెన్షన్ కుషన్ టైప్ అనమాట. మనకి బ్యాక్ అంటే లాంగ్ జర్నీ మనం ఒక 500 కిలోమీటర్స్ డైలీ, ఒక 500 కిలోమీటర్స్ 400 కిలోమీటర్స్ జర్నీ చేయాల్సి ఉంటుంది. సో దానికైతే బాగా యూజ్ అయ్యేది మాత్రం ఇదే. సో నేను ఇది అమెజాన్లో పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 2045 రూపీస్ పడింది. అండ్ ఇది నాకు నెక్స్ట్ రైడ్స్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. పైగా మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫిగో సీట్ అనమాట. అండ్ ఇంకా వచ్చేసి హ్యాండ్కి తలకి పెట్టుకునేవి రైడింగ్వి. సో ఇవైతే 2 క్యారీ చేస్తున్నాను నాతో పాటు. స్వెటర్ అయితే ఒకటి క్యారీ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు, ఇదైతే మాత్రం రెయిన్ కోట్. ఇది నాకు చాలా చిన్నగా హ్యాండీగా ఉంది. సో అందుకని నేను ఇది ప్రిఫర్ చేసుకున్నాను. ఇదైతే నాకు వచ్చేసి 150 రూపీస్ పడింది. ఇది కూడా డిమార్ట్స్ వరకే. ఇంకా వచ్చేసి గ్లౌజెస్ అండ్ ఫేస్ మాస్క్లు అనమాట. ఇవ్వండి ఫేస్ మాస్క్లు. యాక్చువల్గా నాకు ఇవైతే నేను తీసుకున్నాను. సో నా జర్నీ మొత్తం నన్ను సేఫ్గా ఉంచేది ఈ ఫేస్ మాస్క్లే. సో ఫేస్ మాస్క్ అయితే మాత్రం కంపల్సరీగా యూజ్ చేస్తాను. అండ్ ఫైనల్గా ఇవి వచ్చేసి స్నానానికి, బ్రషింగ్కి అవి టూల్స్ అనమాట. ఇది ఫైనల్గా ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి నాకు పనికొచ్చేది ప్లగ్ బాక్స్. ఈ ప్లగ్ బాక్స్ ఉంటేనే ఇవన్నీ నేను చాలా అంటే ఒకే టైంలో అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నేను యూజ్ చేసుకోగలుగుతాను. అండ్ ఇంతటితోటి నేను ఏమేమి తీసుకువెళ్తున్నాను ఏంటి అనేది నేను మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ బ్లాగ్ అయితే అంటే మీరు ఈ వీడియో చూసేటానికి నేను జర్నీలో ఉంటాను. సో నన్ను ఇప్పటి వరకు ఆదరించిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక ముందు కూడా నన్ను ఆదరిస్తారనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు
డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, టంగ్ అని కొట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఫర్ నోటిఫికేషన్స్ పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇంకా వచ్చేసి లైక్, షేర్ అండ్ కామెంట్.